ప్రకాశం జిల్లాలో అక్రమ మద్యం వ్యాపారం జోరుగా సాగుతోంది. మద్యం వ్యాపారులు సిండికేట్గా మారి అధిక ధరలకు మద్యాన్ని అమ్ముతున్నారు. మామూళ్ల మత్తులో అధికారులు జోగుతుండటంతో వారి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా యథేచ్ఛగా సాగుతోంది. ప్రకాశం జిల్లాలో మద్యం షాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా మద్యం వ్యాపారాలు వ్యవహరిస్తున్నారు. అమ్మకాల రేట్లను భారీగా పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. హైకోర్టు ఆదేశాలను కాలరాస్తూ ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ప్రతి బ్రాండ్పై 20 నుంచి 30 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. మామూళ్ల మత్తులో ఎక్సైజ్ అధికారులు జోగుతుండటంతో వ్యాపారులకు అడ్డు అదుపు లేకుండా పోయింది. నగరంలో 2 రోజుల పాటు బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించారు. ఆ తర్వాత అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై పలు విమర్శలు వస్తున్నాయి. ఇదే అదునుగా భావించిన వ్యాపారులు సిండికేట్ అయి జేబులు నింపుకుంటున్నారు. ఇదే అదునుగా భావించి బెల్ట్ షాపుల్లో నకిలీ మద్యం అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. అయితే మద్యం బాటిల్ మీద ఉన్న ఎంఆర్పీ రేట్ల కంటే ఎంఆర్పీ రేట్లకు అమ్మకుండా ఎంఆర్పీ రేట్ల కంటే అధికంగా అంటే క్వార్టర్ బాటిల్కి 20-30 రూపాయలు అదనంగా ఉంటున్నారు. దీని మీద ఏం చేయాలంటే జిల్లాలో ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రతి రిటైల్ షాప్ ముందు ఒక మద్యం బోర్డుని డిస్ప్లే బోర్డుని ఏర్పాటు చేయాలి. వాటర్ బాటిల్ ఇంత, హాఫ్ బాటిల్ ఇంత. ఎవరైనా సరే ఆ కౌంటర్లో దానికంటే ఎక్కువ ధరను కనుక అడిగినట్లయితే ఒక సెల్ నెంబర్ని అక్కడ ఇచ్చి ఈ సెల్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి, మా డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. కల్తీ మద్యాన్ని విక్రయిస్తున్న వ్యాపారులపై అధికారులు కూడా జులిపించాలని స్థానికులు కోరుతున్నారు.